హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చెప్పు హాయ్ చెప్పమ్మా. హాయ్ బాయ్ బాయ్. హాయ్ చెప్పేసి నేను లాస్ట్ కోసం మోహిత్ కోసం అయితే ఒక 2 సెట్స్ ఆర్డర్ చేశాను. బుక్స్ అనేది ఇద్దరికి కావాలి కదా, ఇద్దరు పోటీ పడతారు అనేసి 2 బుక్స్ అనేది ఆర్డర్ చేశాను. చూపిస్తాను అవే బుక్స్ అనేవి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నంబర్స్ ఎందుకంటే రాస్తున్నారు కానీ నీట్ గా రాయట్లేదు. నేను ఇక్కడ ఆపోజిట్ గా కనిపిస్తుంది. ఇది పెట్టు. ఇంకా చూడండి డాట్స్, లైన్స్, ఈ డాట్స్ తీసుకున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుందని. చూడండి 1 2 3 డాట్స్ లో ఉన్నాయి. నేను ఇదైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, చాలా బాగుంది. ఎక్కడ వరకు ఉందంటే 100 వరకు ఉంది. 100 వరకు అయితే ఉంది. చూడండి బుక్ ఇదొకటి, అండ్ ఇంకా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ బుక్ ఒకటి తీసుకున్నాను. ఆల్ఫాబెట్స్ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 3 బుక్స్ కలిపి వచ్చిందండి. అని ఆగు. ఇంకా చూడండి ఇది కూడా సేమ్ డాట్స్ వచ్చాయి. కొద్దిగా రాపిచ్చాను ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని ఈ డాట్ బుక్ తెచ్చి రాపిస్తున్నాను. ఇప్పటి వరకు నేర్చుకుంటున్నారు. చూడండి జెడ్ వర్క్ ఉంది, 2 టైమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి ఏం చేస్తా ఉందో. ఇది వచ్చేసి స్మాల్ అండి, స్మాల్ లెటర్స్. ఇది కూడా క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు చూపించాను కదా స్మాల్ లెటర్స్, ఇక్కడ వేసింది తీస్తాను ఆగమ్మా. స్మాల్ లెటర్స్ ఇది చూడండి, ఇది వచ్చి స్మాల్ లెటర్స్ బుక్. వీటిలో కూడా A to Z వర్క్ ఉంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను వీటికంటే ముందు ఒక 12 బుక్స్ ఒకే సెట్ గా వచ్చింది, అది ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే అవి చూసి వాళ్ళన్నీ ఐడెంటిఫై చేస్తారని. వీటిలో చూడండి ఇదైతే అనిమల్ బుక్, అండ్ ఇది గుడ్ హ్యాబిట్స్. అక్కడ పెట్టు, నీకే చూపిస్తాను, నువ్వే చూపిస్తావు. ఇది వచ్చి పార్ట్స్ ఆఫ్ ద బాడీది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెహికల్స్ ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది చూడండి ఎలా చేసి పెట్టారంటే వాడైతే నీట్ గా పెట్టుకుంటాడు. ఇది చూడండి వెజిటేబుల్స్ బుక్ ఎలా చేసి పెట్టేసిందో. ఇది చూడండి వెజిటేబుల్స్ బుక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బర్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్స్ అండ్ కలర్స్. వీటిలో ఉన్నవన్నీ నేర్చుకున్నారు, కానీ కొన్ని అనిమల్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇవన్నీ టైం ఉండేటప్పుడు చెప్పిస్తుంటాను. చూడడం వల్ల పిల్లలకి బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంటది. అందరు పిల్లలు ఎలానో నాకు తెలియదు, కానీ మోహిత్ అయితే కొంచెం లేట్ గా అన్ని క్యాప్చర్ చేస్తారండి. ఎందుకు అంటే మోహిత్ కి స్కూల్ కి ఇప్పుడు యూకేజీ ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. సో నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఏమంటే, మీరు ఇప్పుడు స్కూల్లో చెప్పించేదే కాకుండా మీరు ఇంట్లో ఒక 2 hours తీసుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు పికప్ అవుతారని చెప్పారు. నేనేం చేశానంటే ముందు మోహిత్ కి ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు నేనే రాపించేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను ఒక 2 hours 1 hour వాడికి ఎలా రాయాలి ఏబిసిడీలు అనేది నేర్పించేస్తున్నా. తర్వాత ఈ మార్నింగ్ టైంలో 10 to 12 వరకు లాస్ట్ నేర్పిస్తాను. 10:30 11 అయిపోతుంది అనుకుంటే ఒక రోజు. 11 to 12 12:30 వరకు లాస్ట్ రాపిస్తాను. లాస్ట్ కూడా ఇప్పుడు క్యాపిటల్ ఏబిసిడీ, స్మాల్ ఏబిసిడీ 1 to 3 50 వరకు రాస్తుంది. కన్నడ హిందీ నేర్పించాలి, ఇది కర్ణాటక కాబట్టి. సో కన్నడ నాకే రాదు ఎందుకంటే నాకు తెలుగు. సో నేను కన్నడ నేర్చుకుని తనకు నేర్చుకుంటా ఉన్నారు. సో పిల్లల్ని ఎవరైనా స్కూల్లో జాయిన్ చేపించేటప్పుడు అయితే ఫస్ట్ టైం ఎవ్వరు కానీ వదిలేసేయకండి, ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేశాను. అలా వాళ్ళనే నేర్చుకుంటారు అని వదిలేయడం వల్ల వాళ్ళు నేర్చుకోరు. మనం కొంచెం ఇంట్లో నేర్పించాలి. ఫస్ట్ యాక్చువల్ గా మనం వరకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా స్టార్టింగ్ ఎవరైనా ఏబిసిడీ రాయ కొద్ది కష్టమైందండి నాకు కూడా నేర్పించడానికి. ఒక 1 week పట్టింది ఏబిసిడీస్ అన్ని వాళ్ళు నీట్ గా రాయడానికి. తర్వాత ఆటోమేటిక్ గా క్యాపిటల్ ఏబిసిడీలు రాశారు, ఆటోమేటిక్ గా స్మాల్ ఏబిసిడీలు నాకు 1 day లో నేర్చేసుకున్నారు, ఏమి ఇబ్బంది లేదు. సో ఈజీ అయిపోయింది. మీరు అలానే ట్రై చేయండి. స్కూల్కి వెళ్తున్నారు అని ఇంటి దగ్గర వాళ్ళు కేర్ తీసుకోకుండా వదిలేయకండి. కేర్ తీసుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఇలానే అయిపోతారు, నేర్చుకోరు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం ఇంటి దగ్గర కొద్దిగా టైం తీసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆడుకుంటా ఈజీగా మనం నేర్పించేయచ్చు. చూడండి మా లాస్ ఏం చేస్తుందో.